హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. ఈసారి దావత్ కు దావత్, డబ్బులకి డబ్బులు. 31st నైట్ కుంపడేద్దాం. ఇది నాకు. వరే నువ్వు 500 నోట్ తీసుకుని నాకు 50 ఇస్తావేంట్రా? 500? సారీ రా మామ, జీరో కనపడలా, 50 అనుకున్నా. ఏంటమ్మా జీరో కనిపించలేదా? ఎవడికి చెప్తున్నారా నీ కానీలో? 1 minute వెయిట్ చేయరా, లెక్క మొత్తం తప్పుతుంది. ఉండు, లెక్క పెట్టింది నన్ను. నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. ఒరే నాకు 500 వచ్చారా? నాకు అంతే వచ్చారా? అరే బబ్లు నీకెన్ని వచ్చారా? అరే నేను ఆర్గనైజర్ కాబట్టి ఒక 2 నోట్లు ఎక్కువ తీసుకున్నారా. అంటే ఎంత? 1500. నీ అబ్బా, చికెన్ తెచ్చింది నేను, సామాన్లు తెచ్చింది నేను ఖర్చు పెట్టింది 1500, బొక్కలోది వచ్చింది 500. 1000 రూపాయలు బొక్క. నేను 1000 ఖర్చు చేస్తే నాకు 500 వచ్చినాయి, అంటే 500 బొక్క. అరే నువ్వెంత పెట్టావురా? అరే నేను ఆర్గనైజర్ రా, నేనెందుకు పెట్టాలి? నువ్వు రూపాయి ఖర్చు పెట్టలేదు, పైగా 1500 డబ్బేశావు. నీ అబ్బా, ఆ డబ్బులు మాకు రావాల్సింది. అరే అది నా రెమ్యునరేషన్ రా. రెమ్యునరేషన్ లేదు, బొక్కలేదు, మూసుకొచ్చా. ఈవెంట్ అని చెప్పి మాకే పెయింట్ వేయాలని చూస్తావా? అరే అంత చెల్లో కష్టపడినందుకు కనీసం ఒక 50-50 అని ఇవ్వండి రా. నువ్వు ఇవ్వాలి నాకు పని చేసినందుకు. అరే వంట చేసాం, వడ్డించాం, ఆఖరికి వాళ్ళు తిన్నే కూడా మనమే కడిగాం కదరా, దానికన్నా ఇవ్వండి రా. మా ఇంట్లో ఒక ప్లేట్ కూడా కడగండ్రా నేను, అలాంటిది ఎవడో గొట్టం కడుతున్న ప్లేట్లను నా చేత కడిగించావు. అంత కష్టపడ్డా ఈవెంట్ మాత్రం అట్టర్ ఫ్లాప్. సర్లే ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? అంటే నీ వల్లే. అరే ఫెయిల్యూర్ ఈ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్, అంతే. చెప్తే కొడతా లఫ్ట్ గా ఇలాంటి ఎదవ కొటేషన్స్ చెప్పావంటే. నాకు ఉన్నారా చెప్పులు? అవునా, కొట్టేస్తావా? దా కొట్టు 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 కొట్టు. నన్నే కొడతారని. A few moments later. అరే మావా, అయిపోయింది ఏదో అయిపోయిందిరా, కానీ ఇప్పటి నుంచి కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టాలి. నార్సింగ్ లో జోక్ లేకరా. నేను సీరియస్ గా చెప్తున్నారా బాబు. నువ్వు సీరియస్ గా అన్నప్పుడే జోక్ అని అర్థమైంది. అరే మీరు ఎన్నేనా అనుకుంటారా, కానీ ఈ ఇయర్ లో నేను మాత్రం ఏదో ఒకటి చేస్తా. ఏదో ఒకటి చేస్తావని నా భయం కూడా. ఒరే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ డైలాగ్ రా, ఏం పిచ్చావురా? లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ 3 years నుంచి ఇదే డైలాగ్ చెప్తున్నావు. సిగ్గు లేదురా నీకు? కనీసం డైలాగ్ అయినా మార్చరా. అప్పుడంటే చిన్నపిల్లండిరా, ఇప్పుడు వేరే చూడు, జ్ఞానదంతాలు కూడా వచ్చినాయి. ఈ జ్ఞానం కూడా వస్తే బాగుండు. అయితే ఇప్పుడు పెద్ద మనిషి అయ్యామంటావు. మీరెన్ని కుళ్ళు జోకులు వేసుకున్నా ఐ డోంట్ కేర్, ఎందుకంటే 2024 లో నా టైం వస్తుంది. అంత కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఈ వీడియో చూడు. సో 2024లో లెటర్ బి తో మొదలైతే లైఫ్ ఎలా ఉంటుంది? వీళ్ళకు తిరుగు లేదు, పట్టిందల్లా బంగారం, ఏం చేసినా సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఓహో ఇదా నీ సీక్రెట్? అవునరా, ఈసారి నేను పట్టిందల్లా బంగారం అవుతుంది అన్నాడు. ఒరే పిచ్చి పులక, వాడేదో వాగితే అదే నమ్ముతావా? నీ కుళ్ళురా, నేను ఎక్కడ సక్సెస్ అయిపోతానని. వాడు A to Z అన్ని ఆల్ఫాబెట్స్ కి సక్సెస్ అవుతారనే చెప్తారు, అది నమ్ముతావారా నువ్వు? కావాలంటే వాడి వీడియోలు ఉన్నాయి, చూపిస్తాను చూడు. సో లెటర్ సి వాళ్ళకి రాజకీయాల్లో బాగా, ఎందుకంటే సికి లెటర్ ఏకి బికి ఉన్న క్వాలిటీస్ 1కి 2కి ఉన్న క్వాలిటీ సి లెటర్కి ఉంటాయి. ఒకేసారి 3-4 పనుల గురించి ఆలోచన శక్తి, అంటే మల్టీ టాలెంటెడ్. సో లెటర్ డికి సో రాహు ప్రభావం వల్ల నిజాయితీ ఎక్కువ, తెలివి ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ, వీళ్ళకు తిరుగు లేదు. ఎంత మోసం రా, జస్ట్ మిస్. ఈ వీడియో చూపించి మా నాన్న దగ్గర ఏదో ఒకటి అడిగి ఇన్వెస్ట్మెంట్ తీసుకుందాం అనుకున్నా. అరే మన ముగ్గురం కలిసి ఒక నిర్ణయానికి వద్దాంరా. ఏంటిది? ఈ కొత్త సంవత్సరంలో మనం మారాలరా. ఏం చేద్దాం చెప్పు. డూసు డోంట్ డూసు అనేది ఒక లిస్ట్ తయారు చేసుకుందాం. ముందు డూస్ రాద్దాం. ఇక మీరిద్దరు చెప్పండి, నేను రాసుకుంటా. ఎక్కడికి వెళ్ళినా మనం ముగ్గురం కలిసి వెళ్దాం, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. మేమేది తింటే నువ్వు కూడా అదే తినాలి, కాదు కూడదు అనొద్దు.
అదేలా కుదురుతుందిరా, నాకు మటన్ అంటే ఎలర్జీ, నేను తిన్నా. అరే మీ తిండుగోలు ఆపండ్రా. వీక్లీ వన్స్ కంపల్సరీ సిట్టింగ్ ఉండాలి. అందరూ ఈక్వల్ గా డబ్బులు పెట్టాలి మరి. నీ అబ్బా నువ్వు అక్కడమే మమ్మల్ని పోషిస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంట్రా? ఒరే నువ్వు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పరా, లాస్ట్ ఇయర్ ఒక్కసారి ఖర్చు పెట్టారా మా కోసం? గతం గతమేరా, దాన్ని తవ్వితే నో యూజు. సరే వీక్లీ వన్స్ సిట్టింగ్ కన్ఫర్మ్, ఓకేనా? అరే మనం సినిమాలు పూర్తిగా తగ్గించేద్దాం, కానీ ఎవ్రీ ఫ్రైడే సెకండ్ షో మాత్రం మస్ట్. నాకు ఓకే. నోటెడు. నెలకు ఒక టూర్ ప్లాన్ చేద్దాం. రీఫ్రెషింగ్ గా ఉంటది. నాకు ఓకే. ఒరే ఒకటి అడగాలనుందిరా, మీకు ఓకే అయితే అడుగుతా. ఏంటో ధైర్యంగా అడుగు. అంటే అది అది నఫ పెట్టకు, చెప్పు. మనం 20 ఏళ్ళకి వచ్చాంరా, ఇప్పటి వరకు ఎక్స్ట్రా ప్లేయర్ గానే మిగిలిపోయాం. కనీసం ఈసారైనా మంచి పిచ్చులు దొరకాలి కదా ఆడడానికి. అందుకే వెన్యూలు మార్చేద్దాం, దొరకచ్చు. ఏమో అనుకున్నాను కానీ ఆటగాడివే. ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పటికీ చాలే, తర్వాత మిగతా యాడ్ చేసుకుందాం. మరి ఇప్పుడు చేయకూడదు రాసుకుందాం. లైఫ్ లో ప్రతిదీ ఎక్స్పీరియన్సేరా. తప్పులు జరిగినప్పుడే అవి రిపీట్ కాకుండా చూసుకుంటాం, అంతేగాని కావాలన్నా చేయాలనేది తప్పు చేయంగా. అలాంటప్పుడు ఆ తప్పులు రాసుకొని ఏ ఉపయోగం రా? ఏవో కొన్ని ఉంటాయి కదరా, దొంగతనం, మోసం చేయడం. అవి ఎలాగో మనకి చేత కాదులే. ఒరే డూస్ లో ఇంకొకటి యాడ్ చేయరా. ఏంటిది? అదే ఇందాక రాసినవన్నీ తప్పకుండా ఫాలో చేయాలని రాయి. అవునరా, కనీసం ఇవన్నీ పూర్తి చేద్దాం రా. ష్యూర్, తప్పకుండా. అరే మామా, ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఒక సిగరెట్ తాగాలనిపిస్తుందిరా. అరే సిగరెట్ అంటే గుర్తొచ్చింది రే, మన లైఫ్ అనేది సిగరెట్ లాంటిది. ఒక్కసారి లైటర్తో వెలిగించినాక నువ్వు తాగినా బూడిదే మిగులుతుంది, తాగకపోయినా బూడిదే మిగులుతుంది. ఒరే నువ్వు అర్జెంట్ ఇక్కడి నుంచి మింగేరా. ఒరే నీకు నీ ఫిలాసఫీలకి దండవరా నాయన. ఫ్రెండ్స్ బై ద వే హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. బై బై. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా.